హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక్కొక్కసారి మనసుకు నిరాశ, నిస్పృహలు కమ్మేస్తుంటాయి. ధైర్యం ఉండదు, మనోబలాన్ని కోల్పోతాం. ఏదో తెలియని అసంతృప్తి, వెలితి, తీవ్రమైనటువంటి వేదన, బాధ ఇవన్నీ మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఎటు చూసినా చీకటే కమ్మేస్తుంటుంది. అసలు మన మనస్సుకి నిరాశ, నిస్పృహలు ఎందుకు అలుముకుంటాయి చెప్పండి? మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరగకపోయినట్లయితే మొదట ఎదురయ్యేది నిరాశ. మనం సక్సెస్ కావాలని, మనం అనుకున్నటువంటి విషయంలో విజేతగా నిలబడాలి అని ఏదైనా కావచ్చు. ఒక పరీక్షలో మంచి మార్కులు సంపాదించడం కావచ్చు, ఒక పోటీ పరీక్షలో ఉద్యోగం సంపాదించడం కావచ్చు, లేదా ఒక బిజినెస్లో సక్సెస్ కావడం కావచ్చు. సరే, మనం సక్సెస్ కావడం కోసం మనం ఎంత కష్టపడ్డా కూడా మనకి వరుసగా ఓటమే ఎదురవుతుంది అనుకోండి. ఆటోమేటిక్గా నిరాశ, నిస్పృహల్లో కూరుకొని పోతారు. ఒక్కొక్కసారి ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉండొచ్చు, ఎవరో ఏదో అన్నారన్న బాధ ఉండొచ్చు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు. ఇవన్నీ కూడా మన మనసుకి నిరాశ, నిస్పృహలు కలుగజేస్తాయి. ఇక నేను ఏం సాధించలేనేమో, ఇక నా జీవితం అంతా కష్టాలేనేమో, నా వల్ల కాదేమో, ఇలా చాలా నెగిటివ్ ఆలోచనలు మనసును కమ్ముకుంటున్నప్పుడు నిరాశ అనేది జనిస్తుంది. అలాంటి సమయంలో మనకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఎవరికైనా సరే, నా జీవితంలో ఒక అద్భుతం జరిగితే బాగుండు, నాకు భగవంతుడు ప్రత్యక్షమై నాకు వరాలిస్తే బాగుండు, అసలుకి ఈ క్షణంలో నా కష్టాలన్నీ మాయమైపోతే బాగుండు, అసలు తెల్లారకపోతే బాగుండు, నాకు ఇవన్నీ చెప్పుకోవడానికి ఒక ఓదార్పు ఉంటే బాగుండు, ఒక మంచి ఫ్రెండ్ ఉంటే బాగుండు, నన్ను ఎవరైనా ఓదారిస్తే బాగుండు. ఇలా మన మనసు ఏం కోరుకుంటుంది? మన మనసును నిరాశకు అనుకున్నప్పుడు అంటే ఒక ఓదార్పును కోరుకుంటుంది. ఈ ఓదార్పు అనేది కొంతమందికి దక్కుతుండొచ్చు, కొంతమందికి దక్కకపోవచ్చు. కొంతమందికి ఫ్రెండ్స్ రూపంలో, పేరెంట్స్ రూపంలో, బ్రదర్ సిస్టర్స్ రూపంలో ఇలా కొంత కన్సర్నింగ్ అనేది ఉంటుంది. కొంతమందికి అలా ఓదార్పునిచ్చే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. అయితే మనం నిరంతరం ఈ ఓదార్పు కోసం, లేదా మనల్ని నిరంతరం మోటివేట్ చేయడం కోసం ఒకరి మీద ఆధారపడటం కరెక్టేనా? ఎప్పుడు ఎవరో ఒకరు మన వెంట ఉంటారా? ఉండరు. మన వెంట నిరంతరం ఉండేది ఏంటో తెలుసా? మన మనసు. కాబట్టి మన మనసుని ఒక మోటివేషన్ సెంటర్గా మార్చుకోవాలి. జీవితంలో ఎన్నోసార్లు ఓటమి ఎదురవుతుంటుంది, ఎన్నోసార్లు అవమానాలు ఎదురవుతుంటాయి, ఎన్నోసార్లు మనం చేయని తప్పులకి మనం క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. ఎన్నోసార్లు మనం మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ఇతరుల వలన సమస్యలకు గురి కావాల్సిన సందర్భాలు వస్తుంటాయి. ఎన్నోసార్లు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు. ఫెయిల్యూర్స్ ఎదురవుతుంటాయి, కష్టాలు ఎదురవుతుంటాయి, కన్నీళ్లు ఎదురవుతుంటాయి. జీవితం అంటేనే అది కదా. సాఫీగా సాగుతుందా జీవితం? మనం వెళ్ళే దారిలో ముళ్ళుంటాయి, ముళ్ళకంప ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆపేస్తామా? అక్కడ ఆగిపోతాం. అన్నింటినీ చదును చేసుకుంటూ మనం వెళ్ళే దారిని మనమే పూలదారిగా మార్చుకుంటూ మనం ముందుకు ప్రయాణించాల్సిందే. ఇదే జీవితం. అంటే మనకు ఒకసారి ఓటమి ఎదురు కాగానే ఆ భయాన్ని వదిలించుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేం. గుర్తుపెట్టుకోండి. అయితే ఎప్పుడైతే మనకు ఓటమి ఎదురవుతుందో, ఎప్పుడైతే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగకుండా నిరాశ, నిస్పృహలు ఎదురవుతాయో, ఇమీడియట్గా మనల్ని మనం బలోపేతం చేసుకోవాలి. ఒక కెరటం ఉంది చూసారా? ఎంత ఆదర్శంగా తీసుకోవచ్చు. దాన్ని ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ ఉవ్వెత్తున పైకి లేస్తుంది. మనసులో మనకు నిరాశ కమ్ముకున్నప్పుడు, ఇక నేను ఏమీ సాధించలేను అని మనసు ఒక నిస్పృహకు లోనైనప్పుడు, నిరంతరం మీలో స్ఫూర్తిని రగిలించుకునే బాధ్యత మీదే. నీలో ఎలా ఉండాలి? మన మనసు అంటే ఎప్పటికప్పుడు మనకు ఎదురైనటువంటి ప్రతి దాన్ని స్వీకరిస్తూ, దాన్ని యాక్సెప్ట్ చేస్తూ, మనల్ని మనం కొత్తగా మలుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనం మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. మనం సక్సెస్ కావాలి. ఎవరికైనా ఉండే కోరిక అదే. మరి ఎప్పుడు సక్సెస్ అవుతాము అంటే మనలో దృఢ సంకల్పం, నేను ఇది సాధించి తీరాలి అనే ఒక దృఢ సంకల్పం, అంతకు మించి ఆత్మవిశ్వాసం, అంతకు మించి బలమైన కోరిక గనుక మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మనకు వచ్చి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ వచ్చే క్రమంలో ఒక్కొక్కసారి ఓటమి మనకు ఎదురు ఉండొచ్చు. గెలవకపోవడం ఓటమి కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అసలు ప్రయత్నం చేయకపోవడమే ఓటమి. మనం సక్సెస్ అవుతామో లేమో
అని భయపడి ఆగిపోతాం చూసారా, అది ఓటమి. ఒక్కొక్కసారి ఓటమి ఎదురవుతుంది, తప్పులేదు. అందులో మీరు అనుకునేవి అనుకున్నట్లుగా జరగవు. ఒక్కోసారి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్యూర్ ఎదురవుతుండొచ్చు. అంత మాత్రాన కుంగిపోవద్దు, మళ్ళీ ప్రయత్నించాలి. ఇంకొక విషయం తెలుసా, చాలా విజయాలు ఓటమితోటి మొదలవుతాయి. గొప్ప గొప్ప ప్రయత్నాలు, గొప్ప గొప్ప ఆలోచనలతోటి విజయాలు రావు. చాలా వరకు విజయాలన్నీ కూడా హేళనతోటి, అవగాహనతోటి, విమర్శలతోటి, ఆ తర్వాత ఇలాంటి ఓటములతోటి మొదలయ్యి వాటి నుంచి నేర్చుకున్నటువంటి పర్ఫెక్ట్ రూట్ తోటి విజయం అనేది మనకు వస్తుంది. కాబట్టి మనం ఓడిపోతున్నాము అన్నప్పుడు మనం నేర్చుకుంటున్నాము, అనుభవాన్ని కూడబెట్టుకుంటున్నాము అని పాజిటివ్గా ఆలోచించండి. ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా జీవితం అంటే మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నామో ఆ లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మనం గెలిస్తే ఏమవుతుంది, ఆ గెలుపు మనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. ఒకవేళ ఓడిపోతే ఏమవుతుంది, మనకు అనుభవాన్ని ఇచ్చి ఏం చేస్తే గెలుస్తావు, ఏం చేస్తే ఓడిపోతావు అనే గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతిదాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాల్సిందే. ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. జీవితంలో మన అందరికీ కలలుంటాయి, లక్ష్యాలు ఉంటాయి. అవి ఒక రాత్రికి రాత్రి నెరవేరేవి కావు. ఎప్పుడూ కూడా మనం ఎంచుకున్నటువంటి ఒక లక్ష్యం, ఒక కోరిక, ఒక కళ అనేది మనకు ఎదురు రాదు. మనమే దానికి ఎదురెళ్ళాలి. మనమే శోధించి సాధించుకోవాలి. మనం ఎదురు చూసినట్లుగా మనకి కళలు ఊహల్లో మాత్రమే వస్తాయి. మనం అనుకున్నట్టుగా లైఫ్లోకి నిజంగా అవి మనకి ఎదురు రావాలి అంటే మనం శోధించి సాధించుకోవాల్సిందే. అవునా కదా? అయితే చాలామంది ఏమనుకుంటారంటే, ఈ ప్రయత్నం చేయకుండా, కష్టపడకుండా సాధించుకునే క్రమంలో ఓడిపోయినప్పుడు దేవుడు నాకు మంచి రాత రాయలేదు, దేవుడు నా తలరాతని ఇలా రాశాడు, నా రాతలో లేదు, ఇలా రాత మీదకి నెట్టేసి, దేవుడి మీద నెట్టేసి మన అసమర్థతను మనం కప్పిపుచ్చుకుంటాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు రాశాడా లేదా అనేది పక్కన పెడితే, ఒకవేళ మీరు రాశాడే అనుకుందాం, అందరి అభిప్రాయం ప్రకారం తలరాత దేవుడే రాశాడు అనుకుందాం, కానీ ఎడిట్ ఆప్షన్ మనకే ఇచ్చేది తెలుసా. ఆ విషయం ఏదో నాకు తెలిసినట్టు రాశాను, కానీ మీకు నచ్చినట్టుగా మీరు మార్చుకోండి, ఎడిట్ చేసుకోండి అనే గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ విషయం ఎంతమంది గ్రహించారు చెప్పండి. ఎంతమంది జీవితంలో కాంప్రమైజ్ కాకుండా, కంఫర్ట్ జోన్లో ఉండకుండా కష్టపడుతూ వాళ్ళు అనుకున్నటువంటి జీవితాన్ని సాధించగలుగుతున్నారు. ఇక్కడ కష్టపడకుండా సునాయాసంగా రావాలని ఆశిస్తూ, దేవుడు నాకు మంచి రాత రాయలేదని దేవుని నిందించుకుంటూ, దురదృష్టాన్ని నిందించుకుంటూ గడిపేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఈ విషయం అంతరాత్మలో ఒక్కసారి పరీక్షించండి. మనం అవునా కాదా, మనం తలుచుకుంటే మనం తలరాతని మనమే మార్చుకోవచ్చు. మన జీవితాన్ని మనమే మార్చుకోవచ్చు. మనం అనుకునేది మనమే సాధించవచ్చు. దాన్ని ఎల్లప్పుడూ మనం చేయాల్సిన పని ఏంటంటే, మన మనసును పాజిటివ్గా ఉంచుకోవడం. మన జీవితాన్ని ఎల్లప్పుడూ పాజిటివ్గా ముందుకు నడిపించుకోవడం. ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఏదైనా సరే మనల్ని ముందు భయపెట్టేస్తుంది. ఇది నేను చేయలేనేమో, ఇది సాధించలేనేమో, ఇది నా వల్ల కాదేమో అనిపిస్తుంది. కష్టాన్ని చూసి భయపడతారు. కొంతమంది కష్టం వస్తుందేమో అని ముందే భయపడి ప్రయత్నించకుండా కూర్చుంటారు. కొంతమంది మేము ఓడిపోతామేమో అని ముందే భయపడి ప్రయత్నించకుండా, వామ్మో ఎవరైనా విక్రిస్తారేమో అని ముందే భయపడతారు. ఎప్పుడైనా సరే, దేనికైనా సరే ఒక సవాలు లేదా ఒక సమస్యకి మనం ఎదురెళ్ళాలి. దూరం నుంచి ఒక కొండను ఎక్కాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక పర్వతమో, ఒక కొండో ఎక్కాలి. మనం దాని దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి దాని వైపు ఒక్కసారి పైకి చూసినా ఏమనిపిస్తుంది, ఇంత పెద్ద కొండని ఎప్పుడు ఎక్కాలా, ఎంత పెద్ద పర్వతం ఎక్కాలా అని భయపెడుతుంది. మనల్ని ఎక్కడ మొదలు పెట్టారు, మీరు చివరికంటూ ఎక్కేశారు. అప్పుడు మీరు ఏ కొండను చూసైతే భయపడ్డారో, ఏ పర్వతాన్ని చూసైతే భయపడ్డారో అది ఎక్కడ ఉంది చెప్పండి, మీ కాళ్ళ కింద ఉంటుంది. సమస్య అయినా, సవాళ్ళైనా, కష్టమైనా అంతే, ఎదురెళ్ళి పోరాడితే అది మన కాళ్ళ కింద చేరుతుంది. ఈ విషయం మీరు మర్చిపోకండి. భయపడ్డంతసేపు ఏదైనా మనల్ని భయపెట్టేస్తుంది. అది దాన్ని సాధించుకునేంత వరకు ఆ ఎదురెళ్ళే క్రమంలో కాసింత సహనాన్ని వహించాల్సిన అవసరం రావచ్చు. ఓర్పు పట్టాలి. ఖచ్చితంగా ఓటమి, ఓర్పు, సహనంగా ఎదుర్కొన్న వాళ్ళు, ఓర్పుతో ఎదురు చూసిన వాళ్ళకి లైఫ్లో ఫెయిల్యూర్స్ అంటూ లేవు. ఖచ్చితంగా
ఏదో ఒక రోజు సక్సెస్ వచ్చేసి మిమ్మల్ని చేరుకుంటుంది. ఓర్పు ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల కలిగే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ప్రపంచమంతా చీకటైపోయింది. ఎటు చూసినా మనకు నైరాశ్యమే కనబడుతుంది. ఎటు చూసినా మనకు సహాయం చేసేవాళ్ళు లేరు. ఎప్పుడు చూసినా కష్టాలు ఎదురవుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన మనోబలం అనేది మనకు ఉంది. దాని తర్వాత ఒకటి ఎలాంటి పరిస్థితులైనా సరే ఖచ్చితంగా ఏ చీకటిలోనైనా అదే ఒక వెలుతురుగా మారి, ఒక దీపంగా మారి మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇది నిజంగా ఏదైనా మన మీదనే ఆధారపడి ఉంటుంది. మనం భయపడితే భయపడుతూనే ఉంటుంది. చిన్న మెలికురు పురుగు కూడా మనల్ని భయపెట్టేస్తుంది. కాబట్టి ఒక్కసారి ఎదురెళ్ళి చూస్తే ఆ భయమే మన నుంచి దూరంగా పారిపోతుంది. మనం ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాం. మన బలహీనలం అనుకుంటే బలహీనలమవుతాం. మన బలవంతులమని ఒకసారి మనసుని అనుకొని చూడండి. మీకే తెలియని శక్తి మిమ్మల్ని గట్టిగా కమ్మేస్తుంది. మీ మనసుని గట్టిగా కమ్మేసుకుంటుంది. మీకు తెలియని శక్తి, అంత శక్తి మనలో ఉంటుంది. మనం ఒకవేళ బలహీనలం అమ్మో నా వల్ల కాదు అనుకుంటే మీలో ఉన్న శక్తి అంతా కూడా నిర్వీర్యమైపోతుంది. ఏదైనా మన ఆలోచనలోనే ఉంటుంది. ఇంకా కొంతమంది విధి మీద నెట్టేస్తుంటారు. నా కష్టాలు, కన్నీరు నా విధి, ఇంతే నా తలరాత, ఇంతే నా విధి అంటూ ఒకవేళ ఉంది అనుకుంటే ఆ విధిరాత అనేది అన్ని తలుపులు మూసేసినా కూడా నీకోసం ఒక తలుపు ఎక్కడో ఒకవైపు తెరుచుకుని ఉంటుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కనీసం తలుపు లేకపోయినా కిటికీ అన్న ఉంటుంది. మనం చేయాల్సిన పని ఏంటి అంటే దాన్ని కనిపెట్టడమే. అది ఎప్పుడు వీలవుతుంది? మనం మానసికంగా బలంగా ఉన్నప్పుడే మన మనసుకి మంచి ఆలోచనలు వస్తాయి. సమస్య ఎదురైనప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి అనే దిశలో ఆలోచిస్తాం. ఓటమిని ఎలా ఎదుర్కోవాలి అనే దిశలో ఆలోచిస్తాం. గెలుపుని ఎలా అందుకోవాలి అని ఆలోచిస్తాం. కాబట్టి మనసుని ఎప్పుడు కూడా దృఢంగా ఉంచుకోవాలి. మన లక్ష్యాన్ని సాధించాలి అంటే మనం నిజాయితీగా లక్ష్యం కోసం శ్రమిస్తున్నప్పుడు, అలుపెరగకుండా పోరాటం చేస్తున్నప్పుడు, ఈ రోజు కాకపోయినా రేపైనా సరే విజయం మన దగ్గరికి వచ్చి ఖచ్చితంగా తీరుతుంది. కాబట్టి ముందుగా ఇవన్నీ జరగాలంటే మనల్ని మనం నమ్మాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనం వెళ్ళాల్సిన గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ కూడా దాన్ని చేరుకోవడానికి మాత్రం మనం వేసే అడుగు ఉంది చూసారా? అది మొదటి అడుగు అనేది ఎప్పుడు కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఆ అడుగు వేయగానే ఆ గమ్యంలో కొంత భాగం అనేది మన పాదాల కిందకే చేరిపోతుంది. అంటే మనం అడుగు వేసుకుంటూ పోతున్న కొద్దీ గమ్యం మన పాదాక్రాంతం అవుతుంది. ఈ విషయం మీరు మర్చిపోకండి. ఏ పని చేయకపోతే ఏ ఫలితం ఉండదు. ఏ పని చేసి లేదా ప్రయత్నిస్తే ఏదో ఒక ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి నిరాశ, నిస్పృహలు అనేవి శాశ్వతం కాదు. వాటిని పారద్రోలేటువంటి మంత్రం మన మనసులోనే మనం నిరంతరం స్ఫూర్తి, మోటివేషన్ అనే రూపంలో మనల్ని మనం వాటిని పెంచి పోషించాలి. ఈ విషయం మర్చిపోకండి. మీ నిరాశను మీరే పారద్రోలుకోవాలి. మీ చీకట్లు మీరే తరిమేయాలి. మన మనసు ఎల్లప్పుడూ కూడా ఉవ్వెత్తినటువంటి ఒక ఉజ్వలమైనటువంటి ఒక జ్వాలలాగా రగులుతూ ఉండాలి. ఇది పాసిబుల్ అంటే 100% పాసిబుల్. మన ఆలోచనలు అన్నీ ఉంటాయని ఇది నిజం. మనం ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాం. మన ఆలోచనలే మన ఓటమి, మన ఆలోచనలే మన విజయం. కాబట్టి నిరాశకు అలుముకున్నప్పుడు ఒంటరిగా దాన్ని దులిపేయండి, పారగొట్టేయండి. ప్రయత్నించండి.